ట్రైలర్ చూసిన వెంటనే రాఘవేంద్ర గారు ఇది చాలా ఇదే సరిపోతుందంటే తర్వాత ఇంకా నిజంగా ఏం మాట్లాడో తెలియట్లేదండి. చాలా ఆనందంతో టెన్షన్ వచ్చేస్తుంది. బట్ మీరు క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. No, I think the fans will be in the euphoria of watching the trailer. But as the euphoria dies down, as we have been telling, we introduce the characters. We just introduce the characters. We just gave them what the characterizations are about. And in the conclusion, you are going to see the drama between them. That's the main thing that we are going to see. Sorry, I didn't get that. Of course, of course. The Bahubali franchise, the war is a part and parcel of the Bahubali franchise. Hello, sir. I've got one question each for you and Shobhu garu. అంటే వాళ్ళైతే ఇంగ్లీష్లో అడుగుతారు, మీరు తెలుగులోనే అడగచ్చు కదా. తెలుగులో అంటే నేను కూడా బాంబే బేస్డ్ వెబ్సైట్కి రాస్తున్నాను కదా. జస్ట్ కిడింగ్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మీరు ఫస్ట్ పార్ట్లో వాట్ ఎవర్ స్టోరీ దట్ యూ హెవ్ టోల్డ్ అండ్ క్యారెక్టర్స్ దట్ యూ ఇంట్రడ్యూస్ అండ్ ఈ ట్రైలర్తో there is every chance that people will connect the dots and they come up with their own plot line. Ante idu ila undachemo. So some of those theories might be true as well, you know, but obviously the action takes over the whole thing. So as a creator, does that bother you that people might guess what you're trying to create? That's question number one. The second question is, you've always said that you're not sure when you're directing a film, right? You're going back and forth. So if you teaser trailer చూసినప్పుడు, does it seem good enough for you or are you not satisfied so far? First question is, no, I'm not at all bothered. ఎందుకంటే మనం సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ ఏంటో గెస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇంకా మూవీ బఫ్స్ అయితే సినిమా స్టార్ట్ అయిన విత్ ఇన్ 10-20 minutes they will be guessing what the second part is going to be. Some of them are right, some of them are wrong. It doesn't matter. What matters is important విషయం ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాం అని మన ఎక్స్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ లైక్ మహాభారతం, రామాయణం లాంటి సినిమాలు తీస్తే మన కథ ఏంటో తెలుసు, బట్ స్టిల్ వీ వాంట్ టు సీ ద డ్రామా. ఎంత అందంగా చెప్పామన్నది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థియరీస్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ అండ్ ఫ్యూ ఆర్ అ లిటిల్ బిట్ క్లోజ్ హియర్ అండ్ దేర్. బట్ ఒకవేళ అందరికీ కూడా ఎగ్జాక్ట్గా గెస్ట్ చేసినా సరే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఆ పాయింట్కి ఎలా రీచ్ అవుతాం అన్నది మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, యాజ్ ఐ సెడ్, నాకు డైరెక్ట్గా ఎప్పుడు నేను ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాను. ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది అటు ఇటు వెళ్ళినప్పుడు. బట్ వెన్ ఐ సీ ఇట్ యాజ్ అ హోల్, వన్స్ ద బీజిఎం కమ్స్, పెద్దని బీజిఎం వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఎక్కడికో దాటేసి వెళ్ళిపోయింది. హీ గివ్స్ అన్ ఎక్స్ట్రా ట్విస్ట్. దానికి లైన్ దాటేసి పైకి వెళ్ళాల్సిన ట్విస్ట్ హీ విల్ గివ్ ఇట్. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అబౌట్ ఇట్. ప్రోద్బలం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం, యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా, నా కెరియర్లో ఇది మళ్ళీగా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్. అండ్ మా టీం నుంచే కాకుండా ప్రతి చోట, పర్టికులర్లీ మీడియాలో వచ్చిన సపోర్ట్ కానీ, అంటే మీడియా అనేవాళ్ళు రకరకాలుగా రాస్తారండి. కోపం ఉంటే కోపం ఉన్నట్టు రాస్తారు, చెడుగా ఉంటే చెడుగా రాస్తారు. మా మీద ఎక్కడన్నా చెడుగా రాసి ఉండొచ్చేమో కానీ బాహుబలి అనే సినిమాని మాత్రం ఎక్కడో తగ్గించకుండా ఎప్పుడూ ఒక స్థాయిలో, ఎక్కడో శిఖరం స్థాయిలో నిలబెట్టారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ బాహుబలి అంత గొప్పగా రావడానికి. సో అన్ని ఎఫర్ట్స్, అన్ని ఇండస్ట్రీలో కానీ, బయట కానీ, మీడియాలో కానీ, మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం, ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను.